ఎంపీ సీఎం రమేష్ కలెక్టర్ కు లేఖ రాసి ఆయనే అబాసుపాలయ్యారని అన్నారు జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. సీఎం రమేష్ లేఖపై అధిష్టానానికి ఫిర్యాదు చేశానని చెప్పారు ఆయన. రాజకీయ కుట్రతోనే ఆ లేఖ రాశారన్నారు. ఒకే పార్టీలో ఉంటూ ఇలాంటి ఆలోచనలు చేయడం సరికాదన్న ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డితో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. సీఎం రమేష్ నాయుడు విడుదల చేసినటువంటి లేఖ కడప జిల్లాలో కాస్త సంచలనంగా మారింది. ఇప్పుడు మనతో మాట్లాడడానికి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారు వారిని అడుగు తెలుసుకుంటాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఒకే పార్టీలో ఉన్నటువంటి ఇరువురు నేతలు, అటు ఎమ్మెల్యే గారు ఇటు ఎంపీ గారు, సో వీరి మధ్య ఈ లేఖల యుద్ధం ఏమనుకోవచ్చు? ఇది ఒక అసూయతో, రాజకీయ కుట్రతో, సంచలనం కాదు, చలనం కూడా లేదు. ఎంక్వైరీ చేయడం జరిగింది. డిఎస్పీ గారు స్థానికంగా, ఎస్పీ గారి ప్రమేయంతో, డిఎస్పీ గారి ప్రమేయంతో ఏ సమస్య లేదు. ఏదో ఆయన బాధాకరమైన బాధ ఎవరికి తెలుస్తుంది? ఎప్పుడు ఇదే కుట్ర, ఇదే రాజకీయం. మానుకోవాలి, ఈ దరిద్రపు ఆలోచన మానుకోవాలి. అతను గతంలో కూడా అదాని సంస్థ ఏర్పాటు చేసిన సంస్థ మధ్య కూడా విభేదాలు వచ్చాయి, అందుకే ఈ లేఖ విడుదల చేశారన్న ప్రచారం జిల్లాలో జరుగుతుంది. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందండి? ఇది ఆయన ఇంతకుముందు ఇదే సీఎం రమేష్ నాయుడు గారు ప్రొద్దుటూరులో రెడ్ల కళ్యాణం అని కూడా కరెంటు కట్ చేయించినాడు. నేను ఎంటర్ అయ్యి కరెంటు కట్ కాకుండా ఓపెన్ చేయించిన. అంటే బల్జ కళ్యాణ మంటపానికి కూడా ప్రొద్దుటూరులో కట్ చేయించినాడు. అది ఆయన ఆలోచనే విచిత్రం. ఆయన ఏదో గొప్పని ఊహించుకుంటాడు, ఉత్తుతాయని ఊహించుకుంటాడు. ఇట్లే జరిగేది కూడా. ఎన్నో భూ కబ్జాలు జరిగినాయి ఆ ఊర్లో, ఎన్నో చేసినాడు. ఒక బుక్ రాయాల వీళ్ళ చరిత్ర పైన. ఒకే పార్టీ అంటే ఇద్దరు కూడా ఒకే ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తులు, అక్కడ ఏమైనా రాజకీయ వైరమే ఇటువంటి వాటికైనా ఆరోపణలకు దారిస్తుంది అనుకోవచ్చు? అసలు రాజకీయ వైరం అనేది ఏంది? నేను జమ్మలమడుగు శాసనసభ్యుని 18,000 ఓటుతో బీజేపీ పార్టీ తరఫున నన్ను హేళనగా చూసినారు. బీజేపీ పార్టీ గుర్తు ఎక్కడ? బీజేపీ పార్టీ ఎట్లా గెలుస్తుంది? ఎన్ని రకాలుగా నన్ను బాధ పెట్టారు. పోలింగ్ కౌంటింగ్ మధ్య 23 రోజుల్లో నేను 18,000 ఓటుతో గెలవడం జరిగింది. సో మనం లేఖలో చూసినట్లయితే ఎక్కడ కూడా ఎమ్మెల్యే గారి ప్రస్తావన అయితే లేదు. కాకపోతే మీ ముఖ్య అనుచరులని ఇక్కడ టార్గెట్ చేస్తారు. అంటే ఇక్కడ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడమే వాళ్ళ యొక్క ఉద్దేశం అనుకోవచ్చు. అసలు దేవుడి నాగేశ్వర రెడ్డి, అతనికి ఒక పేరుంది. నా పేరు రావాలా, నాకు రావాలని ఆయన మోటివేషను పటాపంచలైంది, బూమరాంగ్ అయింది. దరిద్రం ఉన్నప్పుడు దరిద్రం అతనికే చుట్టుకునేది. ఆయన విడుదల చేసినట్టు లేక ఆయనకే చుట్టుకునేదని ఆ ఎమ్మెల్యే తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాడు. కెమెరామ్యాన్ చాందుతో రమేష్, ఎన్టీవీ, కడప.